అరక చోకే వండుకుందామండి. ఏటమాసం కైమతోటి ఇది అరక చోక ప్యాకెట్ బాయిల్ చేసుకోవాలి. అరక చోక ఉడికిపోయిందండి. చిక్కలు వేసుకుందాం. అరక చోకలోకి ఏటమాసం కైమ వేపుకుందామని నూనె వేసుకుందాము. నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఏటమాసం కైమ వేసుకుందామండి. రోజుల్లో తీసాను కొంచెం పర్వాలేదు వేడికి కరిగిపోతుంది. వేసుకుందాం. అరక చోక ఓవెన్లో పెట్టుకుందామండి. ఇలాగా ప్లేట్లో ఈ పేపర్ వేసుకోవాలి. పేపర్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. ఇది స్ప్రే చేసుకుందామండి. ఇలాగా పెట్టుకుని వీటి మీద కూడా స్ప్రే చేసుకున్నాము. ఆయిల్ అండి, ఇది బట్టరు ఓవెన్లో పెట్టుకున్నామండి. ఇది బాగా ఉడకబెట్టుకున్నాను. ఓవెన్లో పెట్టుకుంటాను. ఇవన్నీ నూనెలో ఫ్రై చేసుకోవచ్చండి. నూనె ఎక్కువ వాటర్ 60 వాళ్ళు, అందుకని ఓపెన్లో పెడుతున్నాను. ఏటమాసం వెళ్ళిపోయిందంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. కొంచెం అంత మిరియాల పొడి వేసుకున్నాము. వెళ్ళిపోయిందండి పక్కన వేసుకుందాం. చోకు వండుకుంటున్నాం కదండి. ఈ ప్యాకెట్ వేసుకోవాలి. ఈ ప్యాకెట్ ఒకటి వేసుకుని 3 కప్పులు, ఈ కప్పుతో 3 కప్పులు నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి. నీళ్ళు ఇంకా వేసుకోవాలండి. అరక చోకలకి సేమియా అన్నం వండుకోవాలని సేమియా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. అరక చోక ఓబెల్లో కాలిపోయండి. తీద్దాం, బయటికి తీద్దాం. సేమియా వేగిపోయింది. కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి. మూత పెట్టుకుందాం బాయిల్ అయ్యే వరకు. ఇప్పుడు ఏటమాసం కైమండి. మొత్తం ఇలా పెట్టుకోవాలి. అన్నిటిలో ఇలా పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి. మష్రూమ్ సూప్ బాయిల్ చేసుకుందామండి. అయిపోయింది. బాయిలింగ్ అయితే కొద్దిగా చిక్కబడుతుంది. సూప్ బాయిల్ చేసుకున్నామండి. వేసుకుందాం ఇందులోనే ఫుల్గా. బంగాళదుంపలు కూడా ఇలా పుల్ల చేసుకుని ఇందులో ఏటమాసం కైమ పెట్టుకున్నాను. ఓవెన్లో పెట్టుకుందాం. సారీ అన్నం రెడీ అయిపోయిందండి. హాట్ బాక్స్లో వేసుకుందాం. బాక్స్లో వేసుకున్నానండి. మూత పెట్టేసుకుని ఇంకా బీట్రూట్ బాయిల్ చేసుకుని పిల్లలకి ఇలా చక్రాల కింద కోసి తొక్కు తీసి చక్రాల కింద కోసి పిల్లలకి ఎత్తుకుంటే చాలా మంచిది. బీట్రూట్ అండి. అరక చోక రెడీ అయిపోయిందండి. అరక చోకే రెడీ అయిపోయింది. مشرف يعني مشرف. عملنا واليوم الصبح رحنا